హాయ్ నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ నేను మీ కేవీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది వరుసగా ఒకే రోజు ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అవ్వడం జరిగింది కవిత సీఏ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు పొద్దుగాల లిఫ్ట్ చేసిరు ఈడీ పోలీసులు ఆ తర్వాత గౌతమ్ అరోరా అని మరో వ్యక్తిని శిరోమణి అకాలీదళకు సంబంధించిన వ్యక్తి అన్నమాట పంజాబ్ చెందిన వ్యక్తి డిస్టిలరీ వ్యాపారంలో కొనసాగిన వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈయన ప్రమేయం కూడా ఉందని చెప్పి అంతకుముందు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని ఎగ్జామిన్ చేసిండ్రు అయితే ఈరోజు 8 ఫిబ్రవరి 8వ తారీఖున రెండు కీలక పరిణామాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చోటు చేసుకున్నాయన్నమాట గతంలో ఇదే కేసుకు సంబంధించి శరత్ చంద్ర సమీర్ మహేంద్రు ఇంకా విజయ్ నాయర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మందిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని కొన్ని రోజుల పాటు సిబిఐ అండ్ ఈడీ ఎంక్వైరీ చేసి 2-3 ఛార్జ్ షీట్లను కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో వేయడం జరిగింది వాటి తాలూకు విచారణకు సంబంధించి ఇప్పుడు కీలకంగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం ఈ కేసులో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది నెక్స్ట్ కవితేనా అన్న చర్చ జరుగుతున్న తరుణంలో సిబిఐ ఈడీ రిలీజ్ చేసిన ఛార్జ్ షీట్ని ఒకసారి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ముందు నుంచి చెప్తున్నాం కాలోజీ టీవీగా ఈ కేసు తీవ్రత చాలా ఎక్కువ మొత్తం 2,900 కోట్లకు సంబంధించిన స్కామ్ ఇది లిక్కర్ పాలసీని మార్చి ఢిల్లీకి చెందిన ప్రజలను విపరీతంగా తాగించి ఆదాయాన్ని దండుకునే క్రమంలో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఆ లిక్కర్ పాలసీని ఎట్లా నాశనం చేశారో చెప్పే ప్రయత్నం మేము పలు సందర్భాల్లో చెప్పినాం చాలా వీడియోస్ ఉన్నాయి కాలోజీ టీవీ వేదికగా ఎవరు అంటే తెలుగు మీడియాలో ఎవరు చెప్పని టైంలోనే పంజాబ్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అంటే ఇప్పటి బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఫండింగ్ చేసింది దాని తాలూకు క్విడ్ ప్రోకో రాజకీయాలు అంటే ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ని వీళ్ళు ఎట్లా మలుచుకున్నారు అనేది చాలా వివరంగా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి కింద కూడా లింక్స్ అన్ని మళ్ళీ ఇస్తాం ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడైతే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిన్న ఈడీ సమర్పించిన ఛార్జ్ షీట్ రౌజ్ అవెన్యూ కోర్టులో ఇచ్చిన ఛార్జ్ షీట్ని ఒకసారి మనం డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం మొత్తం 428 పేజీల ఛార్జ్ షీట్ని ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టుకి సమర్పించింది అనమాట మొత్తం అంటే ఇక్కడ అక్యూజ్డ్ ఎవరెవరు అన్నది వాళ్ళు మెన్షన్ చేశారు డీటెయిల్గా సమీర్ మహేంద్రు A1గా అక్యూజ్డ్ 1గా బబ్లీ బేవరేజెస్ రెండో అక్యూజ్డ్గా ఇండో స్పిరిట్స్కి సంబంధించిన వ్యక్తులు మూడో అక్యూజ్డ్గా ఇండో స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సమీంద్రు మహేంద్రుకి చెందిందే 4వ అక్యూజ్డ్గా తర్వాత విజయ్ నాయర్ అక్యూజ్డ్ నెంబర్ 5గా 6గా ఇట్లా అందరినీ చేర్చేటంటే చాలా డీటెయిల్డ్గా వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఈ ఛార్జ్ షీట్ని రౌజ్ అవెన్యూ కోర్టులో అంటే ఈ కేసు ఎక్కడైతే విచారణ జరుగుతుందో అక్కడ ఇవ్వడం జరిగింది దానికి తాలూకు ఈ డీటెయిల్స్ని ఛార్జ్ షీట్లో మీకు కొన్ని అంటే ఇదంతా చదవడం అంటే అయ్యే పని కాదు దీన్ని డీటెయిల్ అనాలిసిస్ అంటే కీ పాయింట్స్తో కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తా ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇంచుమించు 140 కోట్ల విలువ గల డిజిటల్ అండ్ టెక్నికల్ ఎవిడెన్సెస్ సంబంధించిన ఫోన్లను పగలగొట్టిన విషయాలతో పాటు అసలు ఎవరు ఎట్లెట్లా ఎవరిని అప్రోచ్ అయ్యిండ్రు వాళ్ళ ద్వారా తీసుకున్న విచారణలో తీసుకున్న అంశాల ఆధారంగా ఈ ఛార్జ్ షీట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సమర్పించడం జరిగింది ఒకసారి మీకు అవి అన్ని డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ చూడండి దట్ శ్రీ సమీర్ మహేంద్రు ఇంట్రడ్యూస్డ్ శ్రీ అరుణ్ పిల్లై అండ్ శ్రీ అభిషేక్ బోయిన్పల్లి యాజ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండో స్పిరిట్స్ హూ హ్యావ్ ఏ బ్యాకింగ్ ఆఫ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆఫ్ బాలాజీ గ్రూప్ అండ్ Sri Sharath Reddy, Aurobindo Pharma. In this regard, a meeting was held at Hotel Taj Mansingh, Delhi on 2009 అంటే ఆగస్టు 2021 తారీఖున వీళ్ళందరూ కలిసి అక్కడ కూర్చున్నారట ఆ హోటల్లో విచ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ మెసర్స్ పెర్నాడ్ రిచర్డ్ ఇండియా ఏ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ అభిషేక్ బోయిన్పల్లి శ్రీ అరుణ్ ఆర్ పిల్లై సమీర్ మహేంద్రు మాగుంట శ్రీనివాసులు రెడ్డి శరత్ రెడ్డి అండ్ other were present when these persons applied for L1 license under the name of Indo Spirits Marketing Private Limited. There were certain complaints mentioned cartelization and EMD cross funding against Indo Spirits and Kavogali and its promoter Sri Samir Mahendru. The excise officials issued a SCN but only partially covered the issues in the complaint with the an intention of deliberately favoring the entity. That the license of Indo Spirits was issued in conspiracy of Sri Vijay Nair, Sri Dinesh Arora, Sri Samir Mahendru and the excise officials. Samir Mahendru formed a cartel through his entities Kavogali Indo Spirits Marketing Private Limited in violation of the excise policy 21-22. But the excise officials granted L1 license to Indo Spirits without properly
processing that Sri Samir Mahendra formed a cartel through his entities Kaogali Indo Spirits Marketing Private Limited in violation of the excise policy 2021-22 that the excise officials granted L1 license to Indo Spirits without properly processing the file and collecting the requisite documents as well as without properly addressing the complaint against Messrs Indo Spirits in lieu of rupees 30 lakhs bribe taken by Sri Narendra Singh from Sri Samir Mahendra and on the influence exerted by శ్రీ విజయ్ నాయర్ అంటే శ్రీ దినేష్ అరోరా. చూసారు కదా, వయలేట్ అంటే ఆ పాలసీని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకుండా, అడ్రస్ చేయకుండా వయలేట్ చేసినందుకు ఇందులో మొత్తం 30 లక్షలకు సంబంధించిన బ్రైబ్ అంటే లంచాన్ని వివిధ రూపాల్లో షేర్ చేసినందుకు వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేసినామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత దట్ శ్రీ అభిషేక్ బోయిన్పల్లి had threatened Sri Jabir Sindhu of Diageo to withdraw various complaints petitions filed anonymously, pseudonymously, who he believed to have be filed by C. Aman Dal of Brindigo, who was the wholesaler for Diageo. Else Sri Abhishek Boinpalli, who would blacklist Diageo from the 9 retail zones he has managing or was a part of, and that he will get the wholesale license of his wholesale distributor Messrs Brindigo Sales and they will get it cancelled from the excise department. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ అంటే కొత్త లిక్కర్ పాలసీ నామ్స్ కు అనుగుణంగా కేవలం అంటే హోల్సేలర్స్ కు ఆ పాలసీలో అంటే 150 కోట్లకు పైగా ఆదాయం ఉన్న లిక్కర్ రిటైలర్స్ ఎవరైతే ఉంటారో, హోల్సేలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ బిడ్ లో వేసే అర్హత ఉంది అనమాట. అందులో ఇక్కడ అంటే వీళ్ళందరూ మ్యానిపులేట్ చేసింది ఎవరిని? ఇండిగో స్పిరిట్స్ ని. దాంతో పాటు అర్హత గల మరో సంస్థ ఏదంటే బ్రిండిగో స్పిరిట్స్. ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, బ్రిండిగో దాల్ అమన్ దాల్ ఆఫ్ బ్రిండిగో. వీళ్లకు ఆ టెండర్ లో ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి వీళ్ళు వివిధ రూపాల్లో ఢిల్లీ వివిధ హైకోర్టులలో పిటిషన్స్ వేశారనమాట. వేరియస్ కంప్లైంట్స్ పిటిషన్స్ ఫైల్డ్ బై అనానిమస్లీ, సూడోమస్లీ. ఎవరు వేసిండ్రు అంటే జగ్బీర్ సింధు ఆఫ్ డయాగో టు విత్డ్రా. వీళ్ళు కేసులు వేస్తే ఈ అభిషేక్ బోయిన్పల్లి వీళ్ళని ఏం చేసిండంటే బెదిరించే ప్రయత్నం చేసిండని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసిండు. ప్రెటెండ్ బెదిరింపులకు దిగినరట. సో వీళ్ళు విత్డ్రా చేసుకోవడంతో ఇండిగో స్పిరిట్స్ కు టోటల్ గా ఈ లిక్కర్ పాలసీని హ్యాండ్ ఓవర్ చేస్తూ మొత్తం అక్కడ రీటైల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ వీళ్ళకి అప్పగించారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. దీని తర్వాత ఇట్ ఈస్ క్లియర్లీ రివీల్డ్ దట్ శ్రీ విజయ్ నాయర్ హ్యాచ్డ్ ఏ కాన్స్పిరసీ విత్ శ్రీ దినేష్ అరోరా, శ్రీ అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్, Kuldeep Singh, DC and Sri Narendra Singh, AC and persons of the same by using his position in the ruling party at Delhi took advance money of 20 to 30 crores from Sri Abhishek Boinpalli through Sri Dinesh Arora and his Leo of the same influenced of the officers of Messrs Pernod Richard India Private Limited as well as the officers of Excise Department of GNCT of Delhi to get the distributionship of M is Pernod Richard India Private Limited L1 license for Messrs Indo Spirits for which the same was not entitled. సో ఈ లిక్కర్ ని మొత్తం సొంతం చేసుకునేదానికి, ఈ లైసెన్స్ ను పొందడానికి ఇంచుమించు 20 నుంచి 30 కోట్లు చేతులు మారినట్లు అభిషేక్ బోయిన్పల్లి చేతుల మీదుగా సుమారుగా 200 నుంచి 300 కోట్ల పైగా అంటే PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అంత డబ్బు చేతులు మారిందని చెప్పి ఈడీ గుర్తించింది. అందులో అభిషేక్ బోయిన్పల్లి ద్వారానే ఇంచుమించు 20 నుంచి 30 కోట్లు చేతులు మారినట్టు ఈడీ గుర్తించినట్లు ఇక్కడ మెన్షన్ చేసిందనమాట. ఈ అభిషేక్ బోయిన్పల్లి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయించారు అంటే కల్వకుంట్ల కవిత అండ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి అభిషేక్ బోయిన్పల్లిని ముందు పెట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సమ్మరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండర్ PMLA 2002 బై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ అండ్ మెటీరియల్ రిలేటెడ్ టు కేస్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 17, 19, 50 and 54 of the PMLA were invoked. The details are as under. Provisions of section 17 of PMLA were invoked and 183 search operations were conducted in Delhi, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, తమిళనాడు ఎట్సెట్రా. ఈ కేసు పూర్వపరాలను తవ్విదీసేందుకు ఇంచుమించు 183 సెర్చ్ ఆపరేషన్స్ ఎక్కడ తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో which resulted into seizure of documents and digital devices, currencies, valuable etc. copy of original applications filed before the
అడ్జుడికేటింగ్ అథారిటీ, వాటన్నింటినీ కూడా మెన్షన్ చేయడం జరిగిందని చెప్పి ఇందులో చెప్పారనమాట. ఫర్ రిటెన్షన్ ఆఫ్ రికార్డ్స్ సీజ్డ్ డ్యూరింగ్ సెర్చెస్ ఇన్ ది ఇన్స్టెంట్ కేస్ అండర్ సెక్షన్ 17 ఆఫ్ పిఎంఎల్ఏ ఆర్ పార్ట్ ఆఫ్ రిలీడ్ అపాన్ డాక్యుమెంట్స్. సో ఇందులో ఎవరెవరిని అరెస్ట్ చేశారు అంటే సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, అమిత్ అరోరా. ఏ డేట్లలో వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నది కూడా ఆ వివరాలను డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక examination of persons under section 52 and 3 of PMLA. Summons under section 52 and 3 of PMLA were issued to various persons and their statements were recorded. The statements of persons relevant for filing of the subject prosecution complaint were recorded as under table number 2 అని మొత్తం 65 మందికి పైగా పేర్లను కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సమీర్ మహేంద్రు, హేమంత్ లాడియా, రజత్ శర్మ, సంజీవ్ తల్వార్, దినేష్ అరోరా, తక్కల్లపల్లి లూపిన్, ప్రియాంక కుచ్చల్, అరుణ్ పిల్లై, బుచ్చిబాబు ఏంటంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ సౌత్ గ్రూప్ ఇన్ ఢిల్లీ లిక్కర్ బిజినెస్. ఇట్లా మొత్తం 65 మందిని ఎగ్జామిన్ చేసినట్టు ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొంది. ఇక బ్రీఫ్ సమ్మరీ ఏంటంటే బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్. PMLA investigation done so far has revealed that the Delhi Excise Policy 2021-22 was created by the top leaders of the AAP to continuously generated and channel illegal funds to themselves. The extent of involvement and abatement done by the leaders of the AAP of criminal activities undertaken by the accused covered in the subject prosecution complaint further substantiates their design and scheme of the scam. As already mentioned in the PC filed by ED dated 26/11/2022, the policy was formed with deliberate loopholes to facilitate illegal and criminal activities. The policy promoted cartel formations through backdoor, awarded exorbitant wholesale profit margin at 12% and huge retail profit margin of 185% and incentivized other illegal activities on account of criminal conspiracy by the top leaders of AAP to extract kickbacks from the businesses. సో చూస్తున్నారు కదా 12% నుంచి 185% దాకా లాభాలను తీసుకునేలాగా ఈ పాలసీని డిజైన్ చేసిర్రు ఆప్ లీడర్స్. ఈ క్రమంలో చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ముడుపులు సమర్పించినట్టు ఇందులో వీళ్ళు ఛార్జ్ షీట్లో ఆరోపించడం జరిగిందనమాట. ఇక ఈ కేసును ఎగ్జామిన్ చేసే టైంలో అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇంచుమించు 140 కోట్ల విలువ చేసే 100కు పైగా యాపిల్ ఐఫోన్లను పగలగొట్టిరని చెప్పి అప్పట్లో సంచలనం సృష్టించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఈడీ అందులో అంటే IMEI నెంబర్లతో సహా ఎక్కడ ఉన్నారు ఏందనే డీటెయిల్స్ మొత్తాన్ని ఇక్కడ చూపించారనమాట. అదే మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద రిలవెంట్ డాటా ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ డిజిటల్ ఎవిడెన్సెస్ బై ది అక్యూజ్డ్ ఇన్ దిస్ కంప్లైంట్ హ్యావ్ బీన్ summarized in the following table as per IMEI analysis of the CDRs destroyed, changed, used in the around 1 year. గత ఏడాదిగా వీళ్ళు అంటే పగలగొట్టి వాడి డాటాను ఎక్స్చేంజ్ చేసుకున్న నెంబర్లతో సహా వాటి IMEI నెంబర్లతో సహా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం, కైలాస్ గెహ్లాట్, సన్నీ మర్వా, కుల్విందర్ మర్వా, విజయ్ నాయర్, బ్రింద్రా పాల్ సింగ్, అమన్ దల్, సమీర్ మహేంద్రు, నితిన్ కపూర్, గీతికా మహేంద్రు సమీర్ మహేంద్రు భార్య, విభూతి శర్మ, వినోద్ చౌహాన్, అమిత్ అరోరా, సాహిల్ అరోరా, సృజన్ రెడ్డి, దీప్ మల్హోత్రా, రాజేందర్ చెద్దా, అర్పన్ సూద్, దీపా చెద్దా, రిషి బలి, దినేష్ అరోరా, దీపేంద్ర షెరావత్, అరుణ్ పిల్లై, అర్జున్ పాండే, వైదాంత్ చందా, వైభవ్ కుమార్, ఉమేష్ పరాశర్, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు గోరంట్ల, శరత్ రెడ్డి, కవిత కల్వకుంట్ల, హరీందర్ పాల్ సింగ్,
ముత్తా గౌతమ్, రోహిత్ చంద్రన్, ఇట్లా మొత్తం లిస్టు కూడా పెట్టిర్రు అనమాట. It is also evident from the below table that the accused mentioned in this prosecution complaint have destroyed their mobile phones. It is also evident from the below table that the accused mentioned in this prosecution complaint has destroyed their mobile phones, indicating clear destruction of evidences as shown in the following table. అంటే ఆధారాలను నాశనం చేసేలాగా, ఎవిడెన్సెస్ని నాశనం చేసేలాగా వీళ్ళంతా ప్రవర్తించారు అని చెప్పి వీళ్ళను అదుపులోకి తీసుకున్నారు. విజయ్ నాయర్, శరత్ రెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, రమిత్ అరోరా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ కూడా ముగిసింది. సో దీని తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు అరెస్ట్లు అనమాట. బుచ్చిబాబు అండ్ గౌతమ్, శిరోమణి అకాలీదళకు సంబంధించిన గౌతమ్. ఇంకొకటి క్లియర్గా చూడండి, స్టేట్మెంట్ డేటెడ్ 20/11/2022 దట్ హీ కన్ఫర్మ్డ్ హీ స్టేట్మెంట్ గివెన్ ఇన్ 11/11/2022 అండ్ కన్ఫర్మ్డ్ ఇట్ టు బి ట్రూ that he knew Sri Samir Mahendru, ఇక్కడ చూడండి, జాస్మిన్ షా who has head of economic development department of Delhi government was handled inputs for the policy formulations for Delhi new excise policy that Vijay Nair took over from him, that Vijay Nair was meeting everyone from the liquor industry and other big investors as well as liquor manufacturers. The Nair was having discussion with full authority with all players of liquor industry on suggestions, planning, partnerships, groups, investment options. That Nair was having discussions closely with few persons during this period. జనవరి 2021 నుంచి ఈ విజయ్ నాయర్కు మొత్తంగా అంటే ఈ లిక్కర్ పాలసీలో మొత్తం ఛార్జ్ ఇచ్చిరంట. ఎవరు ఈ కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. విజయ్ నాయర్ ఎవరెవరితో డిస్కస్ చేసినట్టే అమన్ దల్, బ్రిండికో స్పిరిట్స్ అనమాట, సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్, బినోయ్ బాబు, పెర్నాడ్ రిచర్డ్, జగ్బీర్ సింధు, ADS person Manas and Bacardi guys. Vijay was close to them. That Nair was close to Dinesh Arora and Arjun Pandey. So ఇందులో ఈయన చెప్పింది ఏంటంటే దట్ విజయ్ నాయర్ ఇంటరాక్షన్ విత్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ and full access to him was mainly due to the reason that Vijay was handling all social media handles and ads for AAP party and Delhi Gout. సో విజయ్ నాయర్ డైరెక్ట్గా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోనే ఫుల్ యాక్సెస్ అయ్యి ఆయన సోషల్ మీడియాను చూసే వాళ్ళతో కలిసి ఇదంతా నడిపించిండు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో విజయ్ నాయర్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే దట్ దేర్ వాజ్ ఏ డీల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ మిస్సెస్ కే కవిత ఎమ్మెల్సీ తెలంగాణ అండ్ ది ఆప్ వేర్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కిక్ బ్యాక్స్ పెయిడ్ టు ది ట్యూన్ ఆఫ్ 100 crores. కల్వకుంట్ల కవిత గాట్ యాక్సెస్ టు ది ఢిల్లీ లిక్కర్ బిజినెస్, స్పెసిఫికల్లీ స్టేక్స్ ఇన్ L1 అయ్యి ఇండో స్పిరిట్స్ ద్వారా కల్వకుంట్ల కవితకు వాటాలు ముట్టినాయి. దట్ హీ రిప్రజెంటెడ్ మిస్సెస్ కే కవిత ఇన్ ది ఫిర్మ్ ఇండో స్పిరిట్. హీ బికేమ్ ఏ పార్ట్నర్ ఆన్ హర్ బిహాఫ్. ఇండో స్పిరిట్స్లో ఈమె భాగస్వామిగా మారింది అని చెప్పి విజయ్ నాయర్ స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఫర్దర్ హీ అరేంజ్డ్ ది ఫండ్స్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ దట్ వాజ్ రిక్వైర్డ్ ఆన్ పేపర్ టు బికమ్ పార్ట్నర్గా మారేందుకు పేపర్స్ కూడా రెడీ చేసింది విజయ్ నాయరే. దట్ హీ అటెండెడ్ ఏ మీటింగ్ ఎట్ ఓబరాయ్ మెయిడన్స్ అలాంగ్ విత్ మిస్సెస్ కవిత, విజయ్ నాయర్ అండ్ దినేష్ అరోరా. Since he aware of the agenda of meeting and had overheard the conversation, he has stated that in this meeting the recovery of the kickbacks paid was discussed. అంటే ఈ మొత్తం ఎంటైర్ ఎజెండా మొత్తం విజయ్ నాయర్ కనుసన్నలో నడిచింది. తనే కల్వకుంట్ల కవితను అండ్ దినేష్ అరోరాను వీళ్ళందరినీ కలిపిండు అని చెప్పి ఈ ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగిందనమాట. He is a close friend of Mrs. Kavita for a long time. That the decision on the profits coming from the Indo Spirits was not decided yet. So పూర్తిగా బుక్ అయింది అనమాట వీళ్ళు. He is aware of the circumstances under which he got partnership in Indo Spirit, wherein Samir was pressured into giving 65% stakes in his business so as to get business of Bernard Richard. That he confirmed that he had connected Sri Samir with Mrs. Kavita couple of times through FaceTime and also arranged a physical meeting in Hyderabad for them,
వేర్ ఇన్ ది బిజినెస్ మ్యాటర్స్ ఆఫ్ ఇండో స్పిరిట్ వాజ్ డిస్కస్డ్. అవసరమైతే అంటే హైదరాబాద్లోనే ఫేస్ టైం ద్వారా కల్పిస్తారని చెప్పి కూడా తను ప్రామిస్ చేశాడంట. దట్ హీ కన్ఫర్మ్డ్ ది ఎజెండా ఆఫ్ ది కాల్స్ దట్ వర్ మేడ్ బిట్వీన్ శ్రీ సమీర్ అండ్ మిసెస్ కవిత. దట్ హీ రివీల్డ్ టు సమీర్ దట్ మిసెస్ కవిత ఈజ్ ది యాక్చువల్ ఇన్వెస్టర్స్ బిహైండ్ హిమ్. యాక్చువల్గా విజయ్ నాయర్ పేరు వినిపిస్తున్నా కానీ తన వెనుక ఉన్నది వీళ్ళే అని చెప్పి తను రివీల్ చేసినట ఈ ఎంక్వైరీలో భాగంగా ఈడీ ముందు. ఇక్కడ బుచ్చిబాబును అరెస్ట్ చేసిన దానికి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇన్ హీ స్టేట్మెంట్ బుచ్చిబాబు స్టేటెడ్ దట్ ఇన్ March 2021 అరుణ్ పిల్లై అప్రోచ్డ్ హిమ్ ఫర్ ఫైండింగ్ ఏ జాయింట్ వెంచర్ partner for Indigo Spirit group of companies. That after a few rounds of discussions and meetings with Samir Mahendru from March 21, May 21, Butchibabu told Arun that he could pitch the business proposal to Mr. Sharath Chandra Reddy, who belongs to Aurobindo Pharma family. That Sharath asked Butchibabu to assist his finance and legal team with respect to industry information and insights. In June 2021, Butchibabu along with Arun Pillai and Abhishek Boyinpalli met Vijay Nair at Gauri Apartments, New Delhi. That meeting was coordinated by Arun Pillai and Arjun Pandey. That Arun had told Butchibabu that they were to meet Vijay Nair, that Butchibabu knew that Vijay Nair and who was closely associated with AAP. సో ఇదంతా బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. సో ఈ కేసులో మొత్తంగా బుచ్చిబాబు ద్వారా కవిత కల్వకుంట్ల పూర్తిగా ఇరుక్కుపోయింది. నెక్స్ట్ వికెట్ ఆమెనే ఉండొచ్చు అన్న చర్చ కూడా నడుస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఈడీ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది, ఏం చేయబోతుంది అనేది చూడాలి. ఒకవైపు అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న క్రమంలో ఈ ఛార్జ్ షీట్ను ఫైల్ చేయడం అనేది ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. దానికి తోడు బుచ్చిబాబును శిరోమణి అకాలీదళ్ లీడర్ గౌతమ్ని అరెస్ట్ చేయడం కూడా సంచలనంగా మారింది. రైట్, ఇక్కడ అభిషేక్ బోయిన్పల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, హీ మేడ్ విజయ్ నాయర్ త్రూ అరుణ్ పిల్లై సమ్ టైమ్ అరౌండ్ July 2021 that Arun told him that Vijay Nair was close associate of AAP and had drafted the Delhi excise policy 2021 to 2022. సో పిన్ టు పిన్ ఛార్జ్ షీట్ను ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవెన్యూ రోజ్ కోర్టు అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎక్కడైతే విచారణ జరుగుతుందో అక్కడ చెప్పడం జరిగిందనమాట. అక్కడ ఛార్జ్ షీట్ను వాళ్ళు సమర్పించడం జరిగింది. దానిలో భాగంగానే కోర్టు అనుమతితోనే వీళ్ళను అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. సో నెక్స్ట్ ఇక మిగిలింది కల్వకుంట్ల కవిత మాత్రమే అన్న ఒక డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఇంకొకటి వి శ్రీనివాసరావు అసోసియేట్ ఆఫ్ మిస్సెస్ కల్వకుంట్ల కవిత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా వీళ్ళు రికార్డ్ చేయడం జరిగిందంట. దట్ హీ గేవ్ ₹1 crore టు అరుణ్ పిల్లై ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మిస్సెస్ కల్వకుంట్ల కవిత, రాజ్ కుమార్ గణపత్రావు తవిష్కర్, ప్రొప్రైటర్ ఆఫ్ స్వామి సమర్థ్ ఎకో ప్రొడక్ట్స్. సో కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు అరుణ్ పిల్లైకి ₹1 ఇచ్చిన అని చెప్పి వి శ్రీనివాసరావు కూడా చెప్పడం జరిగిందన్నమాట అని ఈ ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొన్నాడు అనమాట. సో డబ్బులు ఎక్కడెక్కడ ఎట్లెట్లా ఫ్లో అయినాయి అనేది కూడా క్లియర్గా ఈ ఛార్జ్ షీట్లో ఉంది. దీనికి సంబంధించి అంటే డీటెయిల్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం తర్వాత ఇంకొంచెం చదివిన తర్వాత. సో ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ దూకుడు. ఇప్పటికే బుచ్చిబాబు అరెస్ట్ అయిండు అండ్ గౌతమ్ శిరోమణి అకాలీదళ్ లీడర్ ఎవరైతే ఉన్నారో పంజాబ్కి సంబంధించిన తను కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కల్వకుంట్ల కవితనే అని చెప్పి ఒక చర్చ కూడా నడుస్తున్న తరుణంలో దీనికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్గా అంటే సౌత్ గ్రూప్ ఎట్లయితే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిందో ఎక్కడెక్కడ నుంచి ఈ మనీ ఫ్లో అయిందో మొత్తం డీటెయిల్గా చెప్పడం జరిగింది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పూర్వపరాలు ఏంది అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా కల్వకుంట్ల అనుమల కుటుంబ కథా చిత్రం అనే దాంట్లో ఇంచుమించు ½ అన్ అవర్ ఎపిసోడ్ ఇది. శ్రీనివాస రెడ్డి వాళ్ళ నాయన మాగుంట సుబ్బారెడ్డి యాక్చువల్గా ఈయన అంటే తండ్రి వారసత్వంగా వచ్చిన మాగుంట శ్రీనివాస రెడ్డి లిక్కర్ బిజినెస్ ఇప్పుడు అంటే అంతకు ఎన్నో రెట్లు పెరిగింది. సో ఈరోజు దేశవ్యాప్తంగా 3వ వంతు విస్కీని తయారు చేసే లిక్కర్ డాన్ మాగుంట శ్రీనివాస రెడ్డి అన్నది ఒక చర్చ కూడా ఉంది. అయితే ఆ కేవీపీ సంగతి పక్కన పెడితే ఈ మాగుంట శ్రీనివాస రెడ్డి టోటల్గా చెప్పిన కదా 1/3 విస్కీ దేశానికి సప్లై చేసే సప్లయర్ అండ్ డిస్ట్రిబ్యూటర్.
ఈ డిస్ట్రిబ్యూటర్ కు చెన్నైకి సంబంధించి రాబిన్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు అనమాట. ఒకసారి డీటెయిల్ గా అర్థం చేసుకోండి. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎప్పుడు 3 నెలల క్రితమే అక్టోబర్ 13th రోజునే మేము డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, పిన్ టు పిన్ అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు అరెస్ట్ అయినరు, ఎవరెవరిని జ్యుడిషియల్ కస్టడీకి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పిన్ టు పిన్ అంటే మాకు పైనుంచి వచ్చిన వివరాల ఆధారాల ఆధారంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఆధారంగా నెంబర్ ఆఫ్ స్టోరీస్ కాలోజీ టీవీలో ఉన్నాయి. ఫస్ట్ తెలుగు మీడియా కాలోజీ టీవీనే ఈ కేసును బ్లాస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ త్వరలోనే కల్వకుంట్ల కవిత మెడకు చుట్టుకోబోతుందని చెప్పిన ఫస్ట్ ఛానల్ అనమాట. దీనికి సంబంధించి ఈరోజు అరెస్టుల దాకా వచ్చింది. మరి ఇది ఇంకా ఎంత దూరం పోతుంది అనేది డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. మాకు వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ని తెలంగాణ ప్రజల దృష్టిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తాం. సో చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.